పెద్దలందరికీ నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన యానాది బంధుమిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న ఈరోజు నెల్లూరు సింహపురి గడ్డ మీద ఎస్టీ వర్గీకరణ వేయి నిర్వహించడం చాలా శుభప్రదం. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి గోదావరి జిల్లా మొదలుకొని గుంటూరు, కృష్ణా, ఒంగోలు, నెల్లూరు, కడప, చిత్తూరు వరకు కూడా ఉన్న మైదాన ప్రాంతంలో యానాదులే అధికంగా ఉన్నారు. కానీ అన్నింటిలో మనం వెనుకబడి ఉన్నాం. ఎందుకు? ఈ రాష్ట్రంలో అత్యధికంగా గిరిజన తెగ అయినటువంటి మనము ఎందుకు నష్టపోతున్నాము? చిన్న ఉదాహరణ, 2019లో ఆనాటి నాయకుడు ఎస్టీలకు, యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ చేస్తామని 4 ఏళ్ళు కాలయాపన చేసి చివరగా ఈ యానాది కార్పొరేషన్ చేయకుండా దిగిపోయిన పరిస్థితి. అప్పుడు మనం వ్యాపారం విస్మరించాం. చేస్తాడులే, మాట తిప్పడు మడమ తిప్పడు అనే నినాదంతో ఉన్నాడు. ఖచ్చితంగా చేస్తాడు యానాదులు. కానీ చివరిగా మనం అడిగాం 2023 సెప్టెంబర్లో. కానీ మన అభ్యర్థులను పట్టించుకోలేదు. తర్వాత గత ఎన్నికల ప్రచారంలో గౌరవ సీఎం గారు యానాదుల గురించి ఏమన్నాడో ఈ నెల్లూరు సభలోనే నేను వినిపిస్తాను, మీకు వినండి. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత యానాదుల కోసం ప్రత్యేకంగా ₹1 పెట్టాడా తమ్ముళ్ళు అని మనం అడుగుతున్నా. నేను హామీ ఇస్తున్నా, యానాదుల కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టి యానాదుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత, ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. వాళ్ళలో చాలా అమాయకత్వం, చాలా మంచితనం, పేదరికం ఉంది. వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం పైన, పార్టీ పైన ఉంది. విన్నారు కదా, గత ఎన్నికల ప్రచారంలో గౌరవ సీఎం గారు యానాదుల గురించి ప్రస్తావించి యానాదులను ఆదుకుంటామని ప్రకటించారు. మేము ఇప్పటి నుంచే డిమాండ్ చేస్తాం. 4 ఏళ్ల పొడుగునా మీకు గుర్తు చేస్తూనే ఉంటాం. నారావారిపల్లి నుంచి మొదలుపెట్టి ప్రతి జిల్లాలో ఎస్టీ వర్గీకరణ కోసం 4 ఏళ్ల పొడుగునా మీకు గుర్తు చేస్తూనే ఉంటాం. ఇచ్చిన హామీని అమలు చేయండి. మాకు కావాల్సింది ఎస్టీ వర్గీకరణ, యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్, చట్టసభల్లో యానాదులకు ప్రాతినిధ్యం. ఇవే మా డిమాండ్. 4 ఏళ్ల పొడుగునా మేము అడుగుతూనే ఉంటాం. దయచేసి ఇచ్చిన హామీలను నెరవేర్చండి. మీరు కూడా గత పాలకుల మాదిరి మోసం చేయొద్దని మేము ఈ సభ వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.